ఇప్పటిదాకా లెబనాన్ నుంచి హెజ్బుల్లా, యెమెన్ నుంచి హౌతీ, పాలస్తీనా నుంచి హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తుంటే హౌతీ వాళ్ళు తాజాగా ఓ పక్కన వాణిజ్య నౌకలు 15 వాణిజ్య నౌకల మీద దాడే కాకుండా అమెరికా యుద్ధ నౌకల మీద కూడా దాడి చేశారు. దానికి అమెరికా రిటాలియేషన్కి రెడీ అవుతుంటే మిగతా దేశాలు వస్తాయో లేదో తెలియనటువంటి పరిస్థితి. కానీ ఈ టైంలో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. కొత్త తీవ్రవాద సంస్థ అమెరికాని టార్గెట్ చేసింది. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలో దిగకపోతే అమెరికా చేతకాంతనంతో పారిపోయిందనే పరిస్థితి వస్తుంది. ఇట్ వాజ్ ఎ బ్లడీ క్రిస్మస్ ఫర్ అమెరికాస్ మిలిటరీ పర్సనల్ ఇన్ ఇరాక్ యాజ్ దే కేమ్ అండర్ అటాక్ ఫ్రమ్ ఇరాన్ బ్యాక్డ్ మిలిటెంట్స్. A drone attack injured 3 US personnel at Erbil Air Base. Responsibility for the attack was claimed by Kataib Hezbollah and some affiliated groups. Hours later, American forces launched retaliatory strikes at 3 sites allegedly linked to the group. US Defense Secretary Lloyd Austin said that President Joe Biden had ordered the strikes. ఇది ఓవరాల్గా ఇరాక్ నుంచి హెజ్బుల్లా వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి ఎర్బిల్ ఎయిర్ బేస్ దగ్గర ఉన్నటువంటి చోట్న కతాబ్ హెజ్బుల్లా అనేటువంటిది ఏదైతే అటాక్ పాల్పడిందో అమెరికా వాళ్ళ దాని మీద అటాక్ చేస్తే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓకే చెప్పాడు. దాంతో వరుసబెట్టి ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభించింది. యుద్ధం కొత్త మలుపులు తిరుగుతోంది.